అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి పోలింగ్ ముగిసిపోయినటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ తెరపైకి తీసుకొస్తున్నారు. రకరకాల ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎవరు గెలవబోతున్నారు జూబ్లీ హిల్స్లో? ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు బీజేపీ. సో మూడు పార్టీలు గట్టిగానే ప్రచారం చేసినారు. అనేక విధాలుగా గల్లీలలో తిరిగినారు. అనేక విధాలుగా ప్రచారాన్ని గట్టిగా కొనసాగించేటటువంటి కార్యక్రమం చేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి దాదాపు 6 రోజులు అన్ని డివిజన్లు కవర్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత ఆయన వెహికల్కి సంబంధించినటువంటి మీటింగ్లు కూడా పెట్టిండు, రోడ్ షోలు నిర్వహించిండు. ఏ ముఖ్యమంత్రి కూడా డివిజన్ల వారిగా తిరగలే, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం డివిజన్ల వారి తిరిగిండు, గట్టిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఓవైపు కేటీఆర్ దాదాపు నెల రోజుల పాటు ప్రచారం చేసిండు. మొత్తం కంప్లీట్గా అన్ని డివిజన్లలో తిరిగిండు. ముఖ్యంగా షేక్పేట్ డివిజన్లో గట్టిగా తిరిగిండు. తర్వాత అనేకమైనటువంటి మిగిలిన డివిజన్లో కేటీఆర్ స్ట్రీట్ మీటింగ్లు పెట్టిండు, తర్వాత రోడ్ షోలు నిర్వహించిండు, సభలు పెట్టిండు, తర్వాత గల్లీలో తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు, రకరకాల ప్రచారాలు చేసిండు. ఇక భారతీయ జనతా పార్టీ ఎంపీలందరూ కూడా వచ్చినారు, ప్రచారం చేసిరు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసిరు, బీజేపీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ప్రచారం చేసిరు. ఇక మొత్తానికి ప్రచారం అయిపోయింది, పోలింగ్ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు, ఏం జరగబోతుంది జూబ్లీ హిల్స్లో అనేది కొంత టెన్షన్ వాతావరణం కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం జూబ్లీ హిల్స్లో కలకలం రేపినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఓట్లు వేసిరా, బీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓట్లు వేసిరా పక్కన పెడితే, దొంగ ఓట్లు మాత్రం విపరీతంగా పడ్డాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినారు. ఇప్పుడు కూడా రోడ్డు మీద బైఠాయించి ధర్నాకు దిగినారు. పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే కూడా ధర్నాకు దిగిండు. కౌశిక్ రెడ్డిని పోలీసులు అమాంతం ఎత్తుకుపోయి వెహికల్ వేసిర్రు. ఇప్పుడు ఆయనను బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకోబోతున్నారు. ఆయన కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాడు రోడ్డు మీద కూర్చొని. దొంగ ఓట్లతో కాంగ్రెస్ అరాచకం సృష్టించిందనేటటువంటి మాట కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి వ్యవహారం. ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సర్వే అధినేత కార్తిక్ అన్న ఉన్నారు. కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న, ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంది? మొత్తానికి పోలింగ్ కంప్లీట్ అయింది, ఎంత శాతం పోలింగ్ అయింది? దాదాపు 7 డివిజన్ల పరిస్థితి ఏంది? ఏ డివిజన్లో ఎవరు గెలిచేటటువంటి, ఎవరికి మెజారిటీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు? ప్రజలు ఎటువైపు ఉన్నారు? ఎవరు పూర్తి స్థాయిలో బయటపడేటటువంటి అవకాశం ఉండొచ్చు? ఎస్, మీరు చెప్పినట్టు 7 డివిజన్లు, 4 లక్షల మంది ఓటర్లు, ఎప్పుడు లేని విధంగా 55% వరకు పోలింగ్ జరిగింది అనేది ఒక అంచనా. అఫీషియల్గా ఎంత పర్సెంటేజ్ అయింది రావాల్సి ఉంది. ఓకే, కానీ 55% వరకు అయింది అనేది తెలియ వస్తా ఉన్న సమాచారం. ఓకే, ఇప్పటి వరకు తెలియ వస్తున్న అంటే ఈ మేరకు పోలింగ్ అయితే చాలా గొప్ప. జూబ్లీ హిల్స్ లో మామూలుగా ఇంత పోలింగ్ జరగదు. 50% 1-2 సార్లు వచ్చింది అంతే. 55% వరకు ఇప్పుడు పోలింగ్ జరిగింది అనేది. 50% వరకు పోలింగ్ జరిగింది అంటేనే రాజకీయ పార్టీలు పోలింగ్ పర్సెంటేజ్ మీద, ఓట్లు ఏపించడం మీద, ఓటర్లను మచ్చిక చేసుకోవడం మీద ఎంత దృష్టి పెట్టాయని మనం ఆలోచించుకోవాలి. రియాలిటీలో నువ్వు ఆల్రెడీ చెప్పావు. కేటీఆర్ 4 రోజులు ప్రచారం తిరిగాడు. ముఖ్యమంత్రి అన్ని పనులు మానుకుని ఒక 6 రోజులు ప్రచారం చేశాడు, డివిజన్ వారీగా తిరిగాడు. అంటే ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి మధ్య ఎన్నిక, నవీన్ యాదవ్ కి లేదా మాగంటి సునీతకి మధ్య ఎన్నిక నేనైతే అనుకోను. ఇది రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి మధ్య ఎన్నిక. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గెలిస్తేనే, అంటే హైదరాబాద్ లో బలం లేదు, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది అనేది ఒకటి చర్చ ఉంది కదా మీడియాలో. అది తప్పు అని నిరూపించుకోవాలని గెలవాలి. ఇంకోటి, తనని నమ్ముకొని, తన అధికారాన్ని నమ్ముకొని, తన పార్టీని నమ్ముకొని దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ మీద పోటీ చేశాడు పార్లమెంట్ ఎన్నికలు. ఎవరిని చూసి వచ్చాడు? కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని చూసి వచ్చాడు, అంతే కదా. రేపు అక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని గెలిపించుకోవాలి అంటే, నమ్మి వచ్చిన అతను గెలిపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ లో గెలవాలి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ పక్క వర్గాలు. ఇక్కడ గెలిస్తేనే అక్కడ గెలవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ ఓడిపోతే ఈ ప్రభావం దాని మీద పడి అక్కడ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా ముడిపడి ఉంటుంది కదా. ఇంకోటి, ఆ పాయింట్కి వస్తున్నా. రెండోది, సరే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంత ముడిపడి ఉంటుందని తెలియదు, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలతో మాత్రం ముడిపడి ఉంటుంది. జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ అనేది గత 2 సార్లు బీఆర్ఎస్ గెలుస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన మేయర్ వ్యక్తి కేశవరావు గారి కూతురు గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే మేయర్ పేట టెక్నికల్ గా బీఆర్ఎస్, కానీ చూస్తే కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కదా, అధికారం చేతిలో ఉంది కాబట్టి. సో జిహెచ్ఎంసీలో నిజానికి కాంగ్రెస్ పార్టీ బలం లేదు. ఓపెన్ గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేదు.
ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూడు, పార్లమెంట్ ఎన్నికల్లో చూడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ రాలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరి ఓడిపోయారు. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో మాత్రం గెలిచారు. అదొక్కటే వాళ్ళు చెప్పుకోదగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గెలిస్తే హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పాజిటివ్ ఉంది. హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ గెలవగలదు. కాంగ్రెస్ కి నమ్మి ఓటేయచ్చు. అంటే మన జనాలు ఎట్టుంటారంటే ఎవరు గెలుస్తున్నారు కూడా అటువైపు పడే ఓటు 10-15% ఉంటాయి. ఊపు ఆ ఊపును బట్టి ఎవరు గెలిచే అవకాశం. జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ వచ్చింది అధికార పార్టీ కాబట్టి ఇప్పుడు కూడా అధికార పార్టీకి ఏదైనా ఆలోచనలో ఉండొచ్చు. అందుకనే ఆ ఊపు తెచ్చుకోవటం రాజకీయ పార్టీలకు అవసరం. ఇప్పుడు కర్ణాటక గెలుపు తెలంగాణ మీద పెట్టబడిందా లేదా? కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిపే రేపు జయించాన్స్ మీద, జూబ్లీహిల్స్ గెలిపే రేపు ఖైరతాబాద్ ఎలక్షన్ మీద ప్రారంభం పడింది. అందుకని ఇప్పుడు నిజానికి జూబ్లీహిల్స్ ఓడిపోయి రేపు ఖైరతాబాద్ ఓడిపోయి జిహెచ్ఎంసీ ఓడిపోయి లోకల్ బాడీలో సరైన ఎఫెక్టివ్ ఫలితాలు రేవంత్ రెడ్డి చూపించలేకపోయాడు అనుకో, రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ సిచ్యువేషన్, ఎమ్మెల్యేల కంట్రోల్ కూడా పోతుంది, ప్రభుత్వం మీద కంట్రోల్ పోతుంది. సో తన సీఎం సీట్ ని పదిలంగా సుభిక్షంగా కాపాడుకోవాలంటే ముందు జూబ్లీహిల్స్ గెలవాలి. ఇప్పుడు వచ్చిన ముందు ఎలక్షన్ కాబట్టి. ఇక కేటీఆర్, ఇప్పుడు కేసీఆర్ నాయకుడు ఆ పార్టీకి నో డౌట్, కానీ కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. అసెంబ్లీలో కావచ్చు, రెగ్యులర్ పాలిటిక్స్ లో కావచ్చు, పార్టీ మొత్తాన్ని డైరెక్ట్ గా లీడ్ చేస్తుంది కేటీఆర్, తర్వాత హరీష్ రావు. కాబట్టి కేటీఆర్ కి నాయకత్వం ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఏంది, ఆల్రెడీ 39 ఎమ్మెల్యేలే మొన్న అసెంబ్లీలో గెలిచారు. దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దాంట్లో ఒక ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వస్తే అక్కడ ఓడిపోయారు. టెక్నికల్ గా 28 మందే ఉన్నారు పార్టీలో. ఇప్పుడు ఇది కూడా ఓడిపోతే 27కి పరిమితం అవుతారు. సో పార్లమెంట్ అధికారాన్ని కోల్పోయారు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకటి కూడా గెలవలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాబట్టి ఇప్పుడు గెలవడం చాలా అవసరం కేటీఆర్. కాబట్టి ఇప్పుడు ఇద్దరికి మధ్య పోటీ. ఈ పోటీలో పాయింట్ సహజంగా వాస్తవంగా ఏమో గ్రౌండ్ బీఆర్ఎస్ వైపు ఉంది. మనం ఆల్రెడీ చేసాం. సో అంతకంటే ముందు మనం పబ్లిక్ ఒక మాట చెప్పాలి. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇది ఓపెన్ టాక్ షో. నేను కార్తిక్ అన్నతో చేసేది ఓపెన్ టాక్. ఇది నేను కార్తిక్ అన్న వర్షన్ కార్తిక్ అన్న చెప్తాడు. నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ అని నేను ఏం చెప్పను. ఎందుకంటే కొంతమంది నేను కాంగ్రెస్ అంటే నువ్వు బీఆర్ఎస్ కమ్ముడు పోయినావు, నువ్వు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కమ్ముడు పోయి నన్ను అంటారు కదా నార్మల్గా. ఎందుకంటే ఈ ఛానల్ వ్యవహారం అంతా నేనే చూసుకుంటున్నా కాబట్టి నార్మల్గా నన్ను అనేవాళ్ళు ఉంటారు. ఓపెన్ టాక్ షో కార్తిక్ అన్న వర్షన్లో కార్తిక్ అన్న చెప్తాడు. కార్తిక్ అన్న బీఆర్ఎస్ గెలుతుందని చెప్పు, కాంగ్రెస్ గెలుతుందని చెప్పు. నేను అన్ననేం అనలేదు. వచ్చినా అన్న వచ్చిండు, తీసుకొచ్చినా అన్న నిలిచబెట్టిన సర్వేలో ఏంది, సర్వేలో ఏందన్న అని చెప్పి అడిగితే కార్తిక్ అన్న చెప్తున్నటువంటి వర్షన్ అసలు ఏం జరగబోతుంది అనేది కార్తిక్ అన్న పిన్ టు పిన్ పూసగుచ్చేటటువంటి విధంగా మీకు చెప్తాడు. ఎక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయింది, ఎక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఏ పార్టీ గెలుస్తుంది అనేది కార్తిక్ అన్న ఓపెన్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఈ వీడియో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ వాస్తవం మాత్రం మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా గట్టిగా మాట్లాడే కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లో పోతే కార్తిక్ అన్న ప్లీజ్ కంటిన్యూ. యాక్చువల్గా మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కంటే ముందు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయే లాస్ట్ ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక గురించి చెప్పాలి. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చింది. నిజానికి అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే పాజిటివ్ ఉంది. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రకరకాల ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ నుండి నిలిచోబెట్టి ఆయన మాట్లాడి కూడా రాదు, తీవ్ర వ్యతిరేకత. ఆ పార్టీలోనే గ్రూప్ తాగాదు. అయినప్పటికీ కూడా అతను గెలవగలిగాడు. ఎందుకు? అధికారం చేతిలో ఉంచుకుని బీఆర్ఎస్ గెలిపించారు. అధికారం ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది అనడానికి మునుగోడు ఒక ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కూడా ఏం జరుగుతుందంటే రియాలిటీలో ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నాటికి బీఆర్ఎస్ గ్రౌండ్ ఉంది, చాలా గ్రౌండ్ ఉంది. మాగంటి సునీత ముందుగా అభ్యర్థిగా ప్రకటించబడ్డారు, ప్రచారం చేసుకున్నారు. ముందు ప్రచారం స్టార్ట్ చేసింది మాగంటి సునీత గారే. ముందుగా ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే నాటికి బీఆర్ఎస్ ఒక రౌండ్ ప్రచారం కూడా అయిపోయింది. కానీ తర్వాత బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించడం, బీసీ నినాదం తెలంగాణ ప్రజల్లో ఉండటం, అధికార పార్టీ వైపు నుంచి బీసీ క్యాండిడేట్ ఉండటం, దానివల్ల యువతలేమో బీఆర్ఎస్ నుంచి కమ్మ, బీజేపీ నుంచి రెడ్డి, కాంగ్రెస్ నుంచి బీసీ, అందులో బీసీ స్లోగన్ తెలంగాణలో నడుస్తుంది. ఆ టైంలో బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండోది నవీన్, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోవటం వల్ల మాగంటి సునీత గారి మీద ఏ సింపతి అయితే వర్కౌట్ అయితే అనుకున్నారో నవీన్ యాదవ్ మీద కూడా ఇంకో సింపతి ఉంది. నవీన్ యాదవ్ కొన్ని సింపతి ఏంది, పాపం 2 సార్లు మన బిడ్డడు పోటీ చేసిండు, మన బస్తీ బిడ్డడు, కానీ ఓడిపోయాడు కదా, మనం ఓడించాం కదా, సరే ఈసారి గెలిపిస్తే ఒక ఛాన్స్ అన్నాడు కదా, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు మన బిడ్డ గెలుస్తాడు. ఇప్పుడేమో అధికారం మారే ఎన్నికలు కాదు, బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నవాళ్ళు కూడా, సానుభూతి ఓట్లు కూడా పడ్డాయి అన్నట్టు. అంటే వాడల్లో బస్తీల్లో బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు మన కేటీఆర్ ముఖ్యమంత్రి గాడిగా, కేసీఆర్ ముఖ్యమంత్రి గాడిగా, బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదుగా. ఇది
ఉప ఇంకా ఎన్నిక 2.5 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్, మంచో చెడో కాంగ్రెస్ కి వేద్దామనే ఆలోచనలో కూడా ఉండొచ్చు. మంచి వచ్చాడో మనం పెట్టి ఈసారి గెలిపించుకుందాం. ఇప్పుడు మన పెట్టిన గెలవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం రాదనుకుంటే అనుకోవచ్చు, కానీ అట్లా కాదు కదా. ఎట్లా ఇది అధికారాన్ని చేపట్టే ఎన్నిక కాదు కదా, ఒక ఉప ఎన్నిక. మన పెట్టిన గెలిపించుకుందాం అనే ఒక సింపతి నవీన్ యాదవ్ కు వర్కౌట్ అయింది. అంటే బీఆర్ఎస్ పాజిటివ్ ఓటర్స్ కూడా బీసీ అభ్యర్థి బస్తీ వ్యక్తి అనుకుని ఆల్రెడీ 2 సార్లు నిలబడి ఓడిపోయినటువంటి సింపతి ఉన్నటువంటి నవీన్ యాదవ్ వైపు టర్న్ అయ్యారు. రెండోది, నవీన్ యాదవ్ చాలా టెక్నిక్ గా ప్రచారాన్ని తన క్యాడర్ ద్వారా చూసుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ వ్యతిరేకతని బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేస్తూ ఒక బీఆర్ఎస్ పార్టీ చేసిన రాంగ్ స్ట్రాటజీ ఏంటంటే నవీన్ యాదవ్ రౌడీ అనే దాన్ని ఎంజాయ్ చేశారు. అది కొంత యాదవుల్లో ఫీలింగ్ తెప్పించింది. యాదవులందరూ కూడా మమ్మల్ని రౌడీ అంటున్నారేమో, మా కులాన్ని రౌడీ అంటున్నారేమో, లేదా మమ్మల్ని అందరినీ కూడా రౌడీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారేమో అనేది ఒక రాంగ్ గా అది ప్రొజెక్ట్ అయింది అనేటువంటి. రెండోది, బీఆర్ఎస్ మీద కేటీఆర్ మీద చాలా పాజిటివ్ ఉంది. యాక్చువల్గా మాగంటి సునీత అభ్యర్థిగా అంత చొచ్చుకొని పోలేకపోయారు, సానుభూతిని రాబట్టుకోలేకపోయారు. ఇంకో పక్క నవీన్ యాదవ్ కి సానుభూతి కలిసి వచ్చింది. మొత్తంగా ఓవరాల్ గా చూసినప్పుడు అధికార పార్టీ పోల్ మేనేజ్మెంట్ కూడా ముందుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి చివరి దశ వరకు 10%, 5% అడ్వాంటేజ్ గా ఉండే కానీ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ కొంత నెగ్గగలిగింది. అధికార పార్టీ సహజంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటదిగా. పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ బాగా చేసుకుందని నేను చెప్పడం కాదు. మాగంటి సునీత ప్రెస్ మీట్ చూడు నీకు అర్థమైపోయింది, ఇప్పుడు రోడ్డు మీద చేస్తున్న ఆందోళన చూడు నీకు అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్ అంటే నీకు కొత్తగా చెప్పవలసిన లేదు, ఆ పదాన్ని ముద్దు పదం, అది ఏం చేస్తారనేది నీకు తెలియదు. మేనేజ్మెంట్ లో అన్ని రకాలు ఉంటాయి, జనాలకు కూడా తెలుసు. కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ చాలా చక్కగా చేసుకోగలిగింది. మొత్తంగా అడ్వాంటేజ్ అంటే మైనార్టీలు చాలా ముఖ్యం. ఇక్కడ 1,00,000కు పైగా ఓట్లు ముస్లిం మైనార్టీస్ ఉన్నారు. ముస్లిం మైనార్టీస్ మామూలుగా బీఆర్ఎస్ ఫేవర్, కేసీఆర్ ఫేవర్ గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ఎంటర్ అయ్యాడో, బండి సంజయ్ ఎప్పుడైతే కాంట్రవర్సీ కామెంట్ చేశారో, వాళ్ళు ఎంఐఎం మద్దతుతో కూడిన కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. ఎందుకు, రేపొద్దున బీజేపీ కేంద్రంలో అధికారులు ఉంది, బండి సంజయ్ రేపొద్దున ఇదే వైఖరి అవలంబిస్తే అండగా నిలబడే స్టేట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు కాబట్టి. రెండోది, ఎంఐఎం కూడా అటు ఉంది కాబట్టి అది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి బండి సంజయ్ స్పీచ్ ఎంతవరకు అడ్వాంటేజ్ అయిందని పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. మైనార్టీ పోలరైజేషన్ జరిగింది, మైనార్టీలే ఎక్కువ ఉండి. వాస్తవం చెప్తున్నా ఏంటంటే 4 లక్షల ఓట్లు డబ్బా, 3 లక్షలు హిందువులు అనుకున్నా సరే, కొంత క్రిస్టియన్స్ కూడా ఉంటారు, 1,00,000 ఓటర్స్ ముస్లిం మైనార్టీస్ ఉంటారు. ఈ 3 లక్షల్లో 2 లక్షల మంది ఓటుకు రారు. హిందువుల్లో చాలా మంది ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి రారు, కానీ ముస్లిం మైనార్టీస్ మోస్ట్లీ ఉపయోగించుకుంటారు, 70-80% ఉపయోగించుకుంటారు. వాళ్ళంతా మూకుమ్మడిగా వాళ్ళు ఒక నిర్ణయం మీద ఉంటారు. వాళ్ళంతా వచ్చి కాంగ్రెస్ కొట్టేశారు ఈ ఒక్కసారికి. ఎందుకంటే ఇప్పుడు అధికారం మారేది కాదు కదా, మన ఇష్టాలు పక్కన పెట్టి అజరుద్దీన్ మంత్రి ఇచ్చారు కదా, ఇలా రకరకాల క్యాలిక్యులేషన్ కలిసి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. అంటే ఆటోమేటిక్ గా విజయం కాంగ్రెస్ కదా. అందులో నవీన్ యాదవ్ కి మైనార్టీలకు సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేశాడు కాబట్టి ఆ సంబంధాలు అన్నీ కలిసి వచ్చి, రకరకాల క్యాలిక్యులేషన్స్ కలిసి వచ్చి, గ్రౌండ్ బీఆర్ఎస్ వైపు నీకు కనపడుతున్నప్పటికీ విజయం మాత్రం నవీన్ యాదవ్ కి దక్కింది. నీకు మళ్ళీ చెప్తున్నాను, గ్రౌండ్ మొదటి నుంచి చివరి వరకు నీకు బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ గా అనిపించినప్పటికీ రియాలిటీలో ఈవీఎం మిషన్ మీదకి పోయేసరికి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఓటు పడింది, నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఇది రియాలిటీ. 7 విషయాలు కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ బస్తీలుగా చెప్తాం, ఎర్రగడ్డ కాంగ్రెస్ కి ఫేవరు, తర్వాత రేమత్ నగర్ నవీన్ యాదవ్ కి ఫేవరు, యూసఫ్ కూడా రేమత్ నగర్ ఫేవరు, సోమాజిగూడలో కొంత ఏరియా అది యాక్చువల్ గా బీఆర్ఎస్ వన్ సైడ్ బీఆర్ఎస్ కావాల్సిన ఓట్లు, అవి కూడా దాదాపు కాంగ్రెస్ కి ఫేవరు. చూసావు, మెయిన్ బస్తీలన్నీ వచ్చాయి. కొంత శ్రీనగర్ బీఆర్ఎస్ కి ఫేవర్ అయింది, వెంగళరావు నగర్ మిక్స్డ్ అయింది, షేక్పేట మొత్తం బీఆర్ఎస్ కి పడాల్సింది, కానీ కాంగ్రెస్ వైపు ఫేవర్ వచ్చేసింది. ఎందుకంటే షేక్పేటలో ముస్లింస్ శాతం చాలా ఎక్కువ. సో మొత్తంగా ఇది బోరబండ కూడా హోరాహోరీ జరిగింది. కాంగ్రెస్ పార్టీకి లిటిల్ బిట్ ఎడ్జి రావచ్చు అని తెలుస్తుంది. యాక్చువల్ గా అక్కడ బీఆర్ఎస్ కి ఎడ్జి రావాలి, అక్కడ కొంత బీఆర్ఎస్ కని రావచ్చు, కాంగ్రెస్ కని రావచ్చు. టగ్ ఆఫ్ వార్ గా బోరబండ నడిచింది. కానీ మొత్తంగా చూసినప్పుడు మేజర్ డివిజన్స్ రేమత్ నగర్, యూసఫ్ కూడా అయితే వన్ సైడ్ అయింది. యూసఫ్ కూడా వన్ సైడ్ గా కాంగ్రెస్ వైపు పడింది. యూసఫ్ కూడా, రేమత్ నగర్, ఎర్రగడ్డ ఈ 3 డివిజన్లు దాదాపు కాంగ్రెస్ ఎడ్జి చూపించగలిగింది. బోరుబండిలో బీఆర్ఎస్ ఫైట్ ఇవ్వగలిగింది. షేక్పేటలో మళ్ళీ కాంగ్రెస్ కొంత ఎడ్జి చూపించగలిగింది. సోమాజిగూడలో ఒకసారి హోరాహోరీ అనుకో, కానీ మొత్తంగా ఓవరాల్ గా అంతిమంగా చూసినప్పుడు ఫైట్ అయితే హోరాహోరీగా నడిచింది మొత్తంగా అన్ని డివిజన్లో కూడా. కానీ కాంగ్రెస్ వైపు విజయం దక్కేటట్టు ఉంది. కాకపోతే పెద్ద మెజార్టీ వస్తుందని నేను చెప్పను, ఒక 10,000 అనుకో. అదే 10,000 అనుకో అంటే ఎవరైనా చెప్పేది అందాజే. 15,000 మధ్యలో రావచ్చా?
10 నుంచి 15,000 లోపే. ఏదైనా 10,000 అనేది నేను ఒక అందాజు అంచనా అనుకుంటున్నాను. లీస్ట్ కేస్ సినారీ అనేది ఒకటి ఉంటది కదా, తక్కువే అనుకుందాం, ఎక్కువ ఎందుకు అనుకోవాలి. సో సునీతకు మధ్యాహ్నం వరకు ఓట్లు వచ్చినాయి, మధ్యాహ్నం తర్వాత పోవడానికి కారణం ఆంధ్ర స్లాంగ్ మాట్లాడిందాం. యాక్చువల్ గా రాంగ్ స్ట్రాటజీ. నువ్వు చెప్పేది కరెక్ట్. ఆమె ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. ఒక రాంగ్ స్ట్రాటజీ ఏంటంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టడం ఫలితంగా ఒకటి ఆమె ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అనేది ఫస్ట్ ఇంజెస్ట్ అయింది. రెండోది రౌడీ అని ఒకేపి అనుకుంటూ తనే బెదిరిస్తున్నారు అనేది ఇంకోటి ఇంజెస్ట్ అయింది. తర్వాత తన పేర్లు తీశారు కొంతమంది, సురేష్ యాదవ్ అలాంటివి. అంటే బీసీలను పట్టుకొని ఆమె రౌడీలు అనే ప్రయత్నం, ఆకు రౌడీలు ఇవన్నీ అంటే ఆమె స్థాయికి అలా మాట్లాడుకున్నాల్సింది. రెండోది ఆమెను ఒక లెవెల్లో ఊహించుకున్నారు జనాలు సింపతి వైపులా. కానీ ఆమె అగ్రెసివ్నెస్ చూసి ఆమె మీద ఇప్పటికే రకరకాల ఆరోపణలు బయట వేరే వాళ్ళు చేసి ఉంటాం ఫలితంగా అలా ఆమెను చూడలేకపోయారు. ఇంకా నువ్వు కరెక్ట్ గా చెప్పింది ఏంటంటే ఆంధ్ర స్లాంగ్. ఆమె ఆంధ్ర స్లాంగ్ లో బెదిరింపులు దిగారు. ఇదేంటి ఆంధ్ర స్లాంగ్ లో బెదిరిస్తున్నారు ఏంటి అని, ఏమకు తెలంగాణతో సంబంధం లేదా, తెలంగాణ ఆడబిడ్డ కాదా అనేది కూడా ఇంజెస్ట్ అయింది. సో ఆ ప్రెస్ మీట్ 6 గంటల తర్వాత పెట్టి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు, ఆందోళన చేయొచ్చు, వాళ్ళు చేసే రైట్ ఉంది, ప్రెస్ మీట్ కూడా పెట్టొచ్చు. కానీ ఈ ఆందోళన చేస్తే పోయేది, ఆ ప్రెస్ మీట్ ఆపితే పోయేదేమని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. అది కార్తికేయకి సంబంధించిన వర్షన్. నేను కూడా గ్రౌండ్ లో తిరిగిన పొద్దు నుండి, నేను షేక్పేట్లో ఉన్నా, రహమత్ నగర్లో ఉన్నా, యూసఫ్గూడలో ఉన్నా, ఈ 3 డివిజన్లు బాగా తిరిగినా నేను. ఆ 3 డివిజన్లు తిరిగినా గట్టిగా. రియాలిటీ ఏంటంటే కార్తికేయ వర్షంలో ఎస్ కాంగ్రెస్ గెలవబోతున్నది. దాదాపు 10-15 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ బయటపడబోతున్నాడు. ఇది రియల్ ఫ్యాక్ట్, ఇది ఎవరు అవునన్నా కాదన్నా. కానీ దొంగ ఓట్ల ప్రభావితం చాలా బలంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు దొంగ ఓట్లతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. తర్వాత ఓటుకు 2,500, 3,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ లీడర్లే స్వయంగా ఇవ్వడం నేను చూసిన అంటున్నా కదా. నేను షేక్పేట్, యూసఫ్గూడ, రహమత్ నగర్లో నేను తిరిగిన, నేనున్నా, చూసినా కూడా. తర్వాత బీఆర్ఎస్లు ఇవ్వలేదా అంటే బీఆర్ఎస్లు కూడా ఇచ్చారు. 1,500, 500 రూపాయలు అట్లా కూడా ఇచ్చారు పైసలు. అంటే గ్రౌండ్ రియాలిటీ ఉంది ఇదంతా. సాధారణంగా ఎన్నికలు అన్నప్పుడు పైసలు వస్తారు, కానీ విచ్చలవిడిగా పైసలు పంచారు, విచ్చలవిడిగా. ఎలక్షన్ కోడ్ టైంలో కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తిరుగుతాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు తిరుగుతారు, ఎమ్మెల్యేలు తిరుగుతారు, ఎంపీలు తిరుగుతారు, ఎమ్మెల్సీలు తిరుగుతారు, మొత్తం కాన్స్టిట్యున్సీలోనే. అంటే ఎన్నికల కోడ్ వర్తించదా? రేవంత్ అన్న ఏంది ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో గెలవాలి, అంతే ఆయన బాధ. గెలవకపోతే మోసం అవుతుంది, గెలవాల్సిందే అనే ఆలోచనతోటి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఒక విషయం నేను ఏం చెప్తా అంటే, పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ గెలుస్తుండే, కానీ పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు, కాంగ్రెస్ బయటపడ్డది. ఇది మాత్రం బలంగా చెప్పేటటువంటి కార్యక్రమం. నా వ్యక్తిగతంగా నా ఒపీనియన్ నేను చెప్తున్నా. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఇది ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే అంశం. సో నేను బలంగా కార్తికేయను నమ్ముతా, ఎందుకంటే అనేక ఎలక్షన్స్లో ఆయన చెప్తూ వచ్చిండు అదే గెలుస్తుంది, ఇదే గెలుస్తుంది, చాలా క్లియర్గా చెప్పిండు. కాబట్టి ఇప్పుడు కూడా కార్తికేయనే తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన నవీన్ యాదవ్ 10-15 వేల మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇది రియాలిటీ అంశం. చూద్దాం ఏం జరగబోతుందనేది.